హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి కుకింగ్ అండ్ లాస్కి స్వాగతం అండి. నేను మీ ప్రతిభ. ఇవాల్టి వీడియోలో సంవత్సరానికి సరిపడ కారం పొడిని తీసుకోవాలన్నప్పుడు ఎలాంటి ఎండుమిర్చిని తీసుకోవాలి, దాని రంగు మారకుండా పురుగు పట్టకుండా ఎన్ని నెలలైనా నిల్వ చేసుకోవచ్చో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎండుమిర్చిలో చాలా రకాలు ఉంటాయి. అయితే వీటిలో ఏది తీసుకుంటే కర్రీలో వేసుకున్నప్పుడు కారం పొడి అనేది మరీ ఘాటుగా కాకుండా మరీ చప్పగా కాకుండా టేస్టీగా ఉండాలి. కారం పొడి వల్ల కూడా కర్రీకి రుచి అనేది వస్తుంది. ఇక్కడ చూపిస్తున్న ఎండుమిర్చిలో ఇవి సన్న ఎండుమిర్చి. ఇవి పట్టించుకున్నామనుకోండి, కారం అనేది ఎక్కువగా ఉంటుంది, ఘాటు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఘాటు ఎక్కువగా కావాలనుకున్న వారు ఇలా సన్నగా ఉండే ఎండుమిర్చిని పట్టించుకోవాలి. లేదంటే ఇక్కడ చూసారు కదండి, ఇవి కొద్దిగా లావుగా ఉండే ఎండుమిర్చి. ఇవి పట్టించుకున్నామనుకోండి, కర్రీకి టేస్టీతో పాటు ఘాటు అనేది తక్కువగా ఉంటుంది. మనం తీసుకునే ఎండుమిర్చి వల్ల కూడా కారం పొడి అనేది వేరువేరుగా ఉంటాయి. ఇక్కడ చూసారు కదండి, ఈ కారం పొడి అనేది కొద్దిగా ఎక్కువగా కలర్ని కలిగి ఉంది. ఇది కొద్దిగా కలర్ అనేది తక్కువగా ఉంది. ఇక్కడ చూడండి, ఇది ఇంకా కలర్ అనేది ఎక్కువగా ఉన్నది. ఇలా మనం తీసుకునే ఎండుమిర్చిని బట్టి కారం పొడి కలర్ అనేది ఉంటుంది. ముందుగా ఎండుమిర్చిని తీసుకున్న తర్వాత దీనికి ఉండే తొడిమెలను తీసేయాలి. ఎండలో ఆరబెట్టిన తర్వాత తీస్తే ఘాటు అనేది ఎక్కువగా వస్తుందండి. మనం తీసుకున్న వెంటనే దీనికి ఉండే తొడిమెలను తీసామనుకోండి, ఘాటు అనేది తక్కువగా ఉంటుంది. ఇలా తొడిమెలన్నీ తీసుకున్న తర్వాతనే మనము 2 నుంచి 3 రోజుల పాటు బాగా ఎండలో ఆరబెట్టాలి. ఇక్కడ నేనైతే లావుగా ఉండే ఎండుమిర్చినే తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత తొడిమెలన్నీ తీసి ఇలా 2-3 రోజుల పాటు ఎండలో బాగా ఆరబెట్టుకున్నాను. ఇలా ఆరబెట్టుకున్న తర్వాత ఈ ఎండుమిర్చి అనేవి ఇలా గలగల అనిపిస్తాయండి. అప్పుడే మనం వీటిని గిర్నీకి పట్టించుకోవాలి. మెత్తగా ఉన్నప్పుడు పట్టించుకున్నామనుకోండి, కారం పొడి అనేది పురుగు పడుతుంది. ఇలా కారం పొడిని పట్టించుకున్న తర్వాత దీని రంగు మారకుండా పురుగు పట్టకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ అనేది ఫాలో అవ్వాలి. పట్టించుకునేటప్పుడే మనము కారం పొడిని సన్నగా పొడిగా పట్టించుకోవాలి. ఇలా పట్టించుకున్న తర్వాత ఈ కారం పొడిని మనము ఎలా స్టోర్ చేసుకోవాలనో చూడండి. ఏదైనా కాటన్ క్లాత్ను ఇలా కట్ చేసుకొని, మన ఇంట్లో ఉండే ఇంగువ ఉంటుంది కదండి, కొద్దిగా ఇంగువను తీసుకొని ఈ క్లాత్లో వేసుకోవాలి. ఇంగువను వేసుకోవడం వల్లనే కారం పొడి అనేది సంవత్సరం పాటైనా పురుగు పట్టకుండా ఉంటుంది. గత ఏడాది నేను ఇంగువను వేసి ఇలానే చేశాను కాబట్టి కారం పొడి అనేది పురుగు పట్టకుండా ఉంది. ఇలా కొద్దిగా వేసిన తర్వాత ఈ క్లాత్ని ఇలా మూట కట్టి ఈ కారం పొడిలో వేసుకోవాలి. ఈ కారం పొడిని మనము ఏ డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఆ డబ్బాలో ఈ కారం పొడిలో వేసామనుకోండి, కారం అనేది పురుగు పట్టకుండా ఉంటుంది. ఇలా సంవత్సరం పాటు పురుగు పట్టకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వాలి. ఆ తర్వాత ఈ కారం పొడి కవర్ని గట్టిగా ముడివేయాలి. దీనిలోకి గాలి చొరబడకుండా చూసుకోవాలి. ఇలా చేయడం వలన కారం పొడి అనేది రంగు కూడా మారకుండా ఉంటుంది. ఇలా గట్టిగా ముడివేసి మనము ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి. ఇలా కారం పొడి మొత్తాన్ని ఒకేసారి యూజ్ చేయలేం కాబట్టి కొద్ది కొద్దిగా ఒక డబ్బాలోకి తీసుకొని యూజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా పురుగు పట్టకుండా ఉంటుంది. దీంట్లో నుంచి కొద్దిగా కారాన్ని ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకున్నప్పుడు ఆ కారం పొడి కూడా పురుగు పట్టకుండా ఉండాలంటే మరొక టిప్ని కూడా ఫాలో అవ్వండి. ఇలా మనము ఒక డబ్బాలోకి కారాన్ని తీసుకున్నప్పుడు ఇలా కొలత ప్రకారం కారం పొడిని తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక గ్లాస్లో కారం పొడిని తీసుకుంటున్నానండి. ఏ గ్లాస్తో తీసుకున్నా పర్వాలేదు, కానీ ఇలా కొలత ప్రకారం మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. ఇలా నేను 2 గ్లాసుల కారం పొడిని తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇదే గ్లాస్తో 1 గ్లాస్ సన్నుప్పును కలుపుకోవాలి. మనము 2 గ్లాసుల కారం పొడిని తీసుకుంటే 1 గ్లాస్ మాత్రం సాల్ట్ను కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన కూడా పురుగు అనేది పట్టకుండా ఉంటుంది, రంగు కూడా మారకుండా ఉంటుంది.
ఇలా చేస్తే కూడా కారం పొడి అనేది రంగు మారకుండా పురుగు పట్టకుండా ఉంటుంది. ఇలా ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిర్చి పౌడర్ని సాల్ట్ను కలిపిన తర్వాతనే మనము ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. అంటే చిన్న చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉంటాయి కదండి, వీటిని మనము అలాగే పెట్టేసామనుకోండి ఒక్కొక్క ఫోటో వెనుక బాగాన అతుక్కుపోతుందండి. మళ్ళీ తీసేటప్పుడు కూడా దానికి ఉన్న పేపర్ కూడా ఒక్కొక్కసారి వచ్చేస్తుంది కదా. అలా అతుక్కపోకుండా ఎన్ని పెట్టినా కూడా మంచి సువాసనతో ఎన్ని రోజులైనా అలాగే ఉండాలంటే మనం ఫేస్కి చల్లే పౌడర్ ఉంటుంది కదండి, దాన్ని కొద్దిగా ఈ ఫోటోల మీద చల్లి ఇలా పెట్టేసామనుకోండి అప్పుడు ఫొటోస్ అనేవి అతుక్కోకుండా ఉంటాయి. పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకొని ఇలా నైఫ్ని కొద్దిగా వేడి చేసి పై భాగాన బ్రష్ వరకు మాత్రమే కట్ చేసుకోండి. క్యాండిల్ సహాయంతో కానీ గ్యాస్ స్టవ్ పైన ఈ బ్రష్ని కొద్దిగా వేడి చూపించి కట్ చేసిన బ్రష్ ఉంది కదండి, దాన్ని ఇలా అడ్డంలో పెట్టేసేయండి. కొద్దిసేపు అలాగే పెట్టేసామనుకోండి స్టిక్నెస్ అవుతుంది. ఎంత గట్టిగా లాగినా కానీ ఈ బ్రష్ అనేది అసలుకే రాదండి. ఈ ఒక్క బ్రష్ని మనము చాలా రకాలుగా యూజ్ చేయొచ్చండి. పిల్లల యొక్క ల్యాప్టాప్ కానీ కీబోర్డ్ ఉంటుంది కదండి, దాంట్లో మనము క్లాత్ పెట్టి క్లీన్ చేసినా కూడా సన్నటి డస్ట్ అనేవి ఈ నంబర్స్ మధ్యలో అస్సలకే వెళ్ళదండి. ఇలా పాడైపోయిన ఒక టూత్ బ్రష్తో మనం క్లీన్ చేసామనుకోండి ఎంత డస్ట్ అయినా సరేనండి ఈజీగా క్లీన్ అయిపోతుంది. మన ఇంట్లో ఉండే టీవీ రిమోట్ కానీ ఏసీ రిమోట్ కూలర్ రిమోట్లు ఉంటాయి కదండి, దాన్ని కూడా మనము ఈ బ్రష్ తోటే క్లీన్ చేసుకోవచ్చు. ఇదే బ్రష్ని ఉపయోగించి విండో మధ్యలో కానీ లేదా చివర్లో ఇలా సన్నటి డస్ట్ అనేది బయట నుంచి కానీ లోపటి నుంచి డస్ట్ అనేది ఏర్పడినప్పుడు ఈ బ్రష్తో ఇలా అనేసామనుకోండి దానికి ఉండే డస్ట్ అనేది పోతుంది. మనము క్లాత్ను పెట్టి క్లీన్ చేయాలి, మళ్ళీ ఆ క్లాత్ను వాష్ చేయాలి, అలాంటి పని ఏది లేకుండా ఇలా సులువుగా విండో మొత్తాన్ని కూడా మనము 2 నిమిషాలలో కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇలాంటి బ్రష్తో స్విచ్ బోర్డ్స్ పైన పడ్డ డస్ట్ని కానీ కొన్ని బెడ్స్ అనేవి డిజైన్ మాదిరిగా ఉంటాయి, అలాంటి డిజైన్ మధ్యలో కూడా సన్నటి డస్ట్ ఉంటుంది కదా, దాన్ని కూడా మనము ఈ ఒక్క బ్రష్తో ఇలా ఇన్ని విధాలుగా క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఈ బ్రష్ తోటే తులసి కోట ఉంటుంది కదండి, దాన్ని కూడా మనము క్లీన్ చేసుకోవడానికి వీలవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్, చీపురు కట్ట పూర్తిగా అరిగిపోయిన తర్వాత అది ఎందుకు పనికిరాదని పడేసాం కదండి, దీన్ని కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. చీపురు కట్ట అయిపోయిన తర్వాత దాంట్లో ఉండే పుల్లలు ఉంటాయి కదా, ఆ పుల్లలను 3 కానీ 4 కానీ తీసుకోండి. ఈ చీపురు ఉన్న దాన్ని తీసేసి ఈ పుల్లలను మాత్రమే అన్నిటినీ ఒక దగ్గర జాయిన్ చేసి మన ఇంట్లో ఉండే వైట్ కలర్ ప్లాస్టర్ కానీ లేదా ఇంకేదైనా ప్లాస్టర్ని దీనికి చుట్టేసేయండి. ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా కాటన్ క్లాత్ చినిగిపోయింది కానీ పాతది ఏదైనా ఉన్నా సరేనండి, ఆ క్లాత్ను మాత్రం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కాటన్ డ్రెస్ని తీసుకొని ఇలా మధ్యలో కానీ లేదా చివరి భాగంలో కానీ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దానికి 2 వైపులా ఓపెన్ ఉంటుంది కదండి, మనము ఒక 1 సైడ్ మాత్రమే స్టిచ్చింగ్ కానీ లేదా మిషన్ సహాయంతో క్లోజ్ చేసేయండి. స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఈ క్లాత్ను ఇలా సమానంగా చేసుకున్న తర్వాత సీజర్తో మనము ఇలా ఓపెన్ ఉన్న సైడ్ మాత్రము పై వరకు కాకుండా కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ మనము సీజర్తో మొత్తం కూడా కట్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా కట్ చేసుకున్నాక ముందుగానే ప్రిపేర్ చేసుకున్న స్టిక్ ఉంది కదండి, ఆ స్టిక్కి మనము ఫెవికల్ని కానీ గమ్మును పెట్టేసి ఈ క్లాత్ మొత్తాన్ని కూడా ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా అతికించేసేయండి. మీకు ఈ క్లాత్ ఇంకా మందంగా కావాలంటే ఇంకో 2-3 కూడా జాయిన్ చేసుకోవచ్చండి. మన ఇంట్లో ఉండే టీవీని కానీ ఫ్లవర్ వాజ్లను కానీ ఫోటో ఫ్రేమ్స్ని కానీ కబోర్డ్స్ని కానీ మనము ఏదైనా ఇలా నీట్గా దులుపుకోవాలి అంటే ఈ క్లాత్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. బయట డబ్బులు ఖర్చు పెట్టి కొనే బదులు ఇలా ఇంట్లో ఉండే వాటితోటే మనము ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. జీలకర్ర అనేది చాలా రేటు ఉందండి. ఈ జీలకర్ర అనేది పురుగు పట్టిందనుకో మన డబ్బులు కూడా చాలా వేస్ట్ అయిపోతాయి. సన్నుప్పు ఉంటుంది కదండి, చిటికెడంత మాత్రమే ఆ సన్నుప్పును ఈ జీలకర్రలో కలిపేసేయండి. ఇలా కలపడం వలన జీలకర్ర అనేది అస్సలకే పురుగు పట్టదండి. మంచి సువాసనతో చాలా రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే న్యూస్ పేపర్ కానీ లేదా ఏదైనా పేపర్ని తీసుకొని ఇలా బాల్లాగా చేసి వాటర్లో పూర్తిగా తడిపేసేయండి. నిమిషం పాటు అలాగే ఉంచేసిన తర్వాత ఈ తడిసిన వాటర్ని కొద్దిగా తీసేసి ఫ్రిడ్జ్లో ఏదైనా బ్యాడ్ స్మెల్ కానీ పులిసిన వాసన పెరుగు పాల లాంటివి వాసన వచ్చినప్పుడు ఈ పేపర్ని పెట్టేసామనుకోండి బ్యాడ్ స్మెల్ అనేది అస్సలకే రాదు. సమ్మర్లో ఆకుకూరలు కానీ మామిడికాయలు అనేవి తెచ్చుకున్నప్పుడు ఫ్రెష్గానే ఉంటాయండి. ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా
అవి మెత్తబడటం కానీ త్వరగా పాడవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా ఒక టిష్యూ పేపర్ని తీసుకొని మామిడికాయలను కానీ ఆకుకూరలను మనము ఇలా టిష్యూ పేపర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులు స్టోర్ చేసుకున్నా కూడా అస్సలకే పాడవండి. ఎందుకంటే దాంట్లో ఉండే వాటర్ అంతా కూడా ఈ టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేయడం వలన ఆకుకూరలు కానీ మామిడికాయలు అనేవి మెత్తబడిపోకుండా గట్టిగా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. చీపురు పూర్తిగా అరిగిపోయిన తర్వాత ఎందుకు పనికిరాదని పడేస్తాం కదండి. ఇలా పడేసే ముందు దానికి ఉండే ప్లాస్టిక్ రబ్బర్ని తీసేసి అలాగే దీంట్లో ఉండే పుల్లలు కొంచెం మందంగా ఉండే వాటిని తీసుకోండి. మీకు ఎన్ని పుల్లలు కావాలంటే అన్ని పుల్లలను తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 3 పుల్లలతో మీకు చూపిస్తున్నాను. ఈ చీపురు పుల్లలు అనేవి ఇంత పొడవు అవసరం లేదు కాబట్టి కొద్దిగా కట్ చేస్తున్నానండి. ఈ పుల్లలను పక్కన పెట్టేసి ఈ రబ్బర్ని తీసుకున్నాం కదండి, దాన్ని వాటర్తో నీట్గా కడిగిన తర్వాత ఒక క్లాత్తో తుడిచేసేయండి. దీంట్లో మనము సీజర్ని కానీ పీలర్ని కానీ నైఫ్ని కానీ మనము ఏదైనా పెట్టుకోవచ్చండి. గ్యాస్ లైటర్ను ఒక్కదాన్నైనా పెట్టుకోవచ్చు. కిచెన్లో పెట్టినప్పుడు దానిపైన ఆయిల్ మరకలు పడి జిడ్డుగా తయారవుతుంది కదండి. ఇలా చీపురు కట్టకు వచ్చిన రబ్బర్ మధ్యలో పెట్టేసామనుకోండి, తీసుకోవడానికి కానీ అందులో పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. పాత చీపురు కట్ట నుంచి తీసిన పుల్లలు ఉన్నాయి కదండి, ఇప్పుడు దాంతో మీకు మంచి యూస్ఫుల్ టిప్ని చూపిస్తున్నానండి. వాటర్ బాటిల్ యొక్క క్యాప్స్ ఉంటాయి కదండి, దాన్ని కూడా నేను ఇక్కడ 3 తీసుకొని ఇలా ఇనుప చువ్వంతో కానీ మేకుతో వేడి చేసి క్యాప్కి ఒకవైపు మాత్రమే ఇలా హోల్ చేసుకోండి. ఇలా 3టికి హోల్ చేసిన తర్వాత మనం తీసుకున్న చీపురు పుల్లలు ఉన్నాయి కదండి, ఆ హోల్లో ఇలా క్యాప్కి పెట్టేసేయండి. ఈ పుల్లను మీరు ఎంతవరకు పెట్టుకోవాలంటే అంతవరకు ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. అయితే మందంగా ఉండే పుల్లలను మాత్రమే తీసుకోవాలండి. ఇలా క్యాప్స్కి అన్నిటికీ కూడా పుల్లలను పెట్టేసిన తర్వాత ఇవి ఎందుకో మీకు ఇప్పటికే అర్థమైందా అండి? ఇవి మనము చిన్న స్పూన్స్ లాగా యూజ్ చేసుకోవచ్చండి. అన్నిటిలో స్టీల్ స్పూన్ని యూజ్ చేయలేం కదండి. ఇలా కారంలో కానీ సాల్ట్లో కానీ ఇంకేదైనా బాక్స్లో స్టీల్ స్పూన్ని యూజ్ చేయనప్పుడు ఇలా ప్లాస్టిక్ స్పూన్ యూజ్ చేసాం కదండి, దానికైతే మనము ఇలా ఈజీగా యూజ్ చేయడానికి చాలా బాగుంటుందండి. మామూలుగా స్పూన్ యూజ్ చేసినప్పుడు సైడ్లో అంతా కూడా కింద పడిపోతుంది కదా తీసేటప్పుడు, వీటికి 4 సైడ్ కూడా ఇలా పడిపోకుండా ఉంటుంది. మనము ఎంత తీసినా కానీ కింద పడకుండా ఇలా నీట్గా దేంట్లోనన్నా వేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి. కొన్ని బాక్సులు పొడవుగా ఉన్నప్పుడు స్పూన్స్ చిన్నవిగా అవుతాయి కదా, ఇలా మనము ఎంత పొడవుగా పెట్టుకున్నా కూడా ఇలా స్టిక్ సహాయంతో చిన్నగా కానీ పొడవుగా కానీ బాక్స్లోకి సెట్ అయ్యే విధంగా మార్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, కొన్ని బాక్సులు అనేవి ఇలా పొడవుగా పెద్దగా ఉంటాయి. దాంట్లో మనం చేతి పెట్టి చిన్న స్పూన్ తీయాల్సిన పని కూడా ఉంటుంది కదా, అలా లేకుండా ఇలా పొడవుగా ఉన్న స్టిక్ సహాయంతో మనము కింద అడుగు భాగాన ఉన్న వాటిని కూడా ఇలా క్యాప్ సహాయంతో తీసుకోవచ్చు. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక యూస్ఫుల్ డబుల్ గమ్ టేప్ని తీసుకొని బట్టలు పెట్టే క్లిప్ ఉంటుంది కదండి, దానికి ఒక సైడ్ మాత్రమే అతికించేసేయండి. ఈ బట్టల క్లిప్ను కిచెన్లో మీరు ఎక్కడైనా అతికించుకోవచ్చండి. ఆయిల్ ప్యాకెట్ని కట్ చేసిన తర్వాత ఆయిల్ క్యాన్లో వేసుకున్నాక కవర్లో ఉన్న చివరి డ్రాప్స్ కూడా మనము మిగిలిపోకుండా ఇలా ఆయిల్ క్యాన్లో పడే విధంగా ఇలా క్లిప్ సహాయంతో చేసుకున్నాం అనుకోండి, ఆయిల్ అనేది ఒక్క చుక్క కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. లేదంటే కిచెన్ టవాల్ని ఇలా బట్టల క్లిప్కి పెట్టేశారనుకోండి, మనము ప్రతిసారి వెతకాల్సిన పని లేకుండా చేతులు తుడుచుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఈ గుడ్డు పెంకులను మనము వేస్ట్ చేయకుండా వీటిని వాటర్తో నీట్గా కడిగిన తర్వాత ఈ పొచ్చలను ఇలా చిన్న చిన్నగా స్మాష్ చేయాలి. దీనిపైన కొద్దిగా సాల్ట్ను వేసి స్క్రబ్బర్ని తీసుకొని ఈ పెంకుల సహాయంతో కిచెన్ సింక్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవచ్చండి. ఎలాంటి మరకలైనా తొలగిపోతాయి, ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదండి. ఇలా సాల్ట్ పెంకులతో క్లీన్ చేసి చూడండి, కిచెన్ సింక్ అనేది చాలా నీట్గా క్లీన్గా తయారవుతుంది. చూసారు కదండి కిచెన్ సింక్ అనేది ఎంత నీట్గా కనబడుతుందో, ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి కదండి, ఒక కూల్ డ్రింక్ బాటిల్ని తీసుకొని ఇలా మధ్యలోకి నైఫ్తో బాగా వేడి చేసి ఘాట్లు పెట్టుకున్నాక సీజర్తో ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇలా బాటిల్ని మనము రౌండ్గా కట్ చేసుకోవాలి. కింద ఉన్న బాటిల్ మొత్తాన్ని కూడా నేను ఈ విధంగా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకోవడం వలన వాటి కొనలు అనేవి షార్ప్గా ఉంటే క్యాండిల్తో కొద్దిగా వేడి చేశారనుకోండి, అప్పుడు స్మూత్ అవుతాయి. ఇలా కట్ చేసుకున్న కూల్ డ్రింక్ బాటిల్స్ని మధ్యలోకి మనము సీజర్తో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ కూల్ డ్రింక్ బాటిల్స్ని మనము హ్యాంగర్స్ ఉంటాయి కదండి, ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఈ హ్యాంగర్కి
మనము ఈ కూల్ డ్రింక్ బాటిల్ని పెట్టేసి పిన్ పంచ్తో పిన్ కొట్టేసామనుకోండి అలాగే ఉంటాయి. లేదంటే వాటికి మధ్యలో చిన్న హోల్ చేసి దారంతో కట్టుకున్నా కూడా గట్టిగానే ఉంటాయండి. చూడండి, కట్ చేసుకున్నవన్నీ కూడా ఇలా హ్యాంగర్కి తగిలించేసుకున్నాక మన ఇంట్లో ఉండే ఏదైనా మేకు కానీ కబోర్డ్లో కానీ పెట్టేసుకోవచ్చు. చాలా రకాల చున్నీస్ కానీ స్కార్ఫ్స్ కానీ ఉంటాయి కదండి. మనం ఎక్కువగా యూజ్ చేసే చున్నీస్ని కూల్ డ్రింక్ బాటిల్లో పెట్టేసామనుకోండి చాలా ఈజీగా తీసుకోవచ్చు. మళ్ళీ అందులోనే పెట్టుకోవడానికి చాలా వీలుగా ఉంటుందండి. స్కార్ఫ్స్ని పెట్టేసామనుకోండి బయటకు వెళ్ళినప్పుడు ప్రతిసారి వెతకాల్సిన పని లేకుండా ఇలా కూల్ డ్రింక్ బాటిల్లో మనము గ్యాప్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎన్ని చున్నీస్నైనా స్కార్ఫ్స్నైనా పెట్టేసుకోవచ్చు. ప్రతిరోజు రైస్ని 2-3 సార్లు వాటర్ వేసి కడుగుతాం కదండి. మొదట కడిగిన వాటర్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. అయిపోయిన కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి, దాంట్లో ఎంతో కొద్దిగా పేస్ట్ అనేది మిగిలిపోతుంది. దాన్ని పడేయకుండా సీజర్తో ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వీటన్నిటిని కూడా రైస్ కడిగిన వాటర్ ఉంది కదండి దాంట్లో కలిపేసి దాంట్లో ఉన్న పేస్ట్ అంతా కూడా దాంట్లోకి వెళ్ళే విధంగా కలిపేసేయండి. 2-3 మినిట్స్ తర్వాత కట్ చేసిన కోల్గేట్ పేస్ట్ ఉంది కదండి ఈ రైస్ వాటర్లో నుంచి వాటిని తీసేయండి. ఇప్పుడు ఈ రైస్ వాటర్ని మనము స్టవ్ ఆన్ చేసేసి కొద్దిసేపు మరగనిచ్చిన తర్వాత మన ఇంట్లో ఉండే కిచెన్ క్లాత్లు కానీ కబోర్డ్స్ తుడిచే క్లాత్లు ఉంటాయి కదండి వాటన్నిటినీ కూడా ఇలా మరుగుతున్న వాటర్లో వేసేయండి. మనం వేసిన క్లాత్లన్నీ కూడా ఈ వాటర్లో ఇలా మునిగిన తర్వాత ఈ వాటర్ అనేది బాగా మరిగినప్పుడే స్టవ్ని కూడా ఆఫ్ చేసుకోవాలి. ఈ మసిగుడ్డలను మనము చేత్తో వాష్ చేయాల్సిన పని లేదండి. ఇలాంటి స్పాంజ్ది మనము కొత్త శారీస్ కొన్నప్పుడు వాటి మధ్యలో వస్తుంది. దానిని కొద్దిగా కట్ చేసుకొని ఇలా మన ఇంట్లో ఉండే నిడిల్స్ ఉంటాయి కదండి వాటన్నిటినీ కూడా ఇలా స్పాంజ్కి గుచ్చేసి ఏదైనా ఇలా బాక్స్లో పెట్టుకున్నాం అనుకోండి మన చేతికి తగిలినా కూడా అవి గుచ్చుకోకుండా నీట్గా ఉంటాయి. మరొక టిప్, అయిపోయిన ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి వాటిని వేస్ట్గా పారేయకుండా సైడ్లో కొద్దిగా కట్ చేసుకోవాలి. మన ఇంట్లో ఉండే అట్ల కాడలు ఇలాంటి చపాతీ కర్రలను అంతేకాదండి నైఫ్లను సీజర్లను అన్నిటినీ కూడా ఇలా ఆయిల్ ప్యాకెట్ని కట్ చేసిన దాంట్లో పెట్టుకోవడం వలన మనకి చాలా సేఫ్గా ఉంటుంది. ఈ ఆయిల్ ప్యాకెట్లో ఉండే కొద్దిగా ఆయిల్ అనేది ఇలాంటి కర్రలకు నూనె అంటుకోవడం వలన మనము తర్వాత వీటిని యూస్ చేస్తే కూడా చాలా నీట్గా షైనింగ్లో ఉంటాయి. ఈ ఆయిల్ ప్యాకెట్ని మరికొద్దిగా కూడా కట్ చేసుకొని ఇంకా ఎక్కువగా ఉన్న వాటిని కూడా ఇందులో పెట్టేసుకోవచ్చు. ఇలా ఉన్నంత వరకు దగ్గరగా మలుచుకొని ఒక రబ్బర్ బ్యాండ్ను వేసుకున్నామనుకోండి దీన్ని సెల్ఫ్లో కానీ కబర్లో పెట్టుకున్నామనుకోండి దీంట్లోకి బొద్దింకలు కానీ ఎలాంటి పురుగులు కూడా చేరకుండా నీట్గా ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా కూడా తీసుకోవచ్చు. వేస్ట్గా ఉన్న ఒక మాస్క్ని తీసుకొని ఇలా సైడ్లో కట్ చేసి ఇలా ఓపెన్ చేసుకున్నామనుకోండి దాంట్లో మన ఇంట్లో ఉండే హ్యాండ్ వాష్ లిక్విడ్ కానీ విమ్ లిక్విడ్ కానీ వేసుకోండి. నేనైతే ఇక్కడ హ్యాండ్ వాష్ లిక్విడ్ని వేసానండి. ఇది ఘాటుగా కొద్దిగా స్మెల్ ఉంటుంది కాబట్టి ఇది వేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మాస్క్తో ఇలా విండోస్ ఉంటాయి కదండి ఈ విండోస్తో మనము హ్యాండ్ వాష్ లిక్విడ్తో ఇలా క్లీన్ చేసుకోవడం వలన ఈ విండోస్ పైన ఎలాంటి ఈగలు కానీ దోమలు కానీ చేరకుండా ఉంటాయి. ఈ అద్దాలను క్లీన్ చేసేటప్పుడు మనము ఏదైనా క్లాత్తో క్లీన్ చేసుకున్నా కూడా మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకోవాల్సిన పని అయితే ఉంటుంది. ఇలా మనము మాస్క్తో క్లీన్ చేసుకొని తర్వాత ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నామనుకోండి ఈ విండో అనేది చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. మరొక యూస్ఫుల్ టిప్, మన ఇంట్లో ఇలాంటి దోమల నెట్ బ్యాట్ ఉంటుంది కదండి దానికి ఇలాంటి చిన్న హోల్ ఉన్నప్పుడు వేస్ట్గా ఉన్న మాస్క్ను కట్ చేసి దాని సైడ్లో ఇలాంటి వైర్ ఉంటుందండి. ఈ వైర్ని మనము ఈ నెట్ బ్యాట్లో పెట్టేసి ఇలా మలుచుకున్నామనుకోండి ఏదైనా హ్యాంగర్కి కానీ హూకు కానీ వేయడానికి చాలా బాగుంటుంది. ఇలా మనము హ్యాంగర్కి వేయకుండా ఎక్కడ పెడితే అక్కడ పెట్టేసామనుకోండి దోమల బ్యాట్ అనేది కింద పడి త్వరగా పాడయ్యే అవకాశం అయితే ఉంటుంది. పిల్లలవి అయిపోయిన నోట్బుక్స్ ఉంటాయి కదండి పైన ఉన్న ఇలా అట్టముక్క అనేది కొద్దిగా మందంగా ఉంటుంది. దానిని హాఫ్గా కట్ చేసి ఇలా రౌండ్గా మలుచుకొని ఇది ఊడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ని వేసుకోండి. మనకి రౌండ్ అనేది ఎలా కావాలంటే అలా పెద్దగా కానీ చిన్నగా కానీ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉండే ఇయర్ ఫోన్స్ కానీ ఇలాంటి ఛార్జింగ్ వైర్లు కానీ సెల్ ఫోన్ వైర్స్ ఉంటాయి కదా అండి వాటన్నిటినీ కూడా ఇలా మనము
అట్ట ముక్కలతో తయారు చేసుకున్న వాటిలో పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు. సరుకులు తెచ్చుకునే వెంటనే ఇలా మనము ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నప్పుడు చక్కెరకి చీమలు పట్టే అవకాశం అయితే ఉంటుంది. చీమలు పట్టకుండా ఉండాలంటే ఇలా ఘాటుగా ఉన్న మిరియాలను కానీ 5-6 లవంగాలను వేసామనుకోండి, చక్కెరకి చీమలు కూడా అస్సలకే పట్టవు. పెరుగును మనము 2-3 డేస్ వాడాలన్నప్పుడు కొద్దిగా పుల్లగా తయారవుతుంది. అలా పుల్లగా కాకుండా ఉండాలంటే పచ్చి కొబ్బరి ముక్కను కానీ కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కను వేసామనుకోండి, పెరుగు అనేది పుల్లగా అస్సలకే కాదు. ఎప్పుడైనా మనము తేనెని తెచ్చుకున్నప్పుడు ఇది కల్తీదా మంచిదా తెలుసుకోవడానికి ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. తేనెను ఒక గిన్నెలోకి తీసుకొని ఇలా దూదితో ముంచాలి. ఆ తర్వాత మనము అగ్గిపుల్లతో ఈ దూది మొత్తాన్ని అంటించేసామనుకోండి, అది పూర్తిగా కాలిపోతే మంచి తేనె అని తెలుసుకోవాలి. లేదా ఇలా చిటపటగా అనిపిస్తే మధ్యలోనే ఆగిపోతే అది కల్తీ తేనె అని తెలుసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ దూది అనేది ఇలా పూర్తిగా అంటుకోలేదు, మధ్యలోనే ఆగిపోయింది. కాబట్టి ఇది కల్తీ తేనె అని తెలుసుకోవచ్చు. మనము పచ్చిమిరపకాయలను తెచ్చుకొని ఇలా కవర్లో కంటే ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని దానిపై మనము పసుపుని చల్లేసామనుకోండి, ఈ పచ్చిమిర్చి అనేవి ఎర్రగా మారకుండా చాలా రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చిని మనము 2 వారాల పాటు వాడకుండా అలాగే పెట్టేసామనుకోండి, అవి ఎర్రగా తయారవుతాయి. అలా ఎర్రబడిపోకుండా ఉండాలంటే దానిపై కొద్దిగా పసుపును వేసి వీటన్నిటి కూడా పట్టే విధంగా చూసిన తర్వాత ఇలా ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నామనుకోండి, ఎన్ని రోజులైనా ఫ్రెష్గానే ఉంటాయి. నెయ్యిని ఎప్పుడు కానీ ప్లాస్టిక్ వాటిలో కంటే ఇలా స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. అంతేకాదండి, 3-4 మంత్స్ వరకు వాడినా కూడా ఎలాంటి స్మెల్ రాకుండా ఉండాలంటే కొద్దిగా బెల్లం ముక్కను వేసి స్టోర్ చేసుకోవాలి. మార్కెట్లో నుంచి మనము ఆకుకూరలను తెచ్చుకొని ఇలా కవర్లో పెట్టేసామనుకోండి, ఆకులు అనేవి త్వరగా మురిగిపోతాయి. అలా మురిగిపోకుండా ఉండాలంటే కాడలను మనము డైరెక్ట్గా నైఫ్తో కట్ చేసి మందంగా ఉండే కవర్ని కానీ ఆన్లైన్లో వచ్చే కవర్స్ ఉంటాయి కదండి, ఆ కవర్లు అనేవి ఇలా మందంగా ఉంటాయి. ఈ ఆకుకూరలను ఇలా కవర్లో స్టోర్ చేసుకున్నామనుకోండి, చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి, ఆకులు అనేవి మురిగిపోకుండా ఉంటాయి. మరొక టిప్, ఇలాంటి శారీ పెట్టికోట్స్ ఉంటాయి కదండి, ఒక్కొక్కసారి మనము గట్టిగా లాగేసామనుకోండి, దాంట్లో ఉండే నాడ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. హడావిడిగా మనము ఎక్కడైనా బయటికి వెళ్ళేటప్పుడు ఇలా నాడ అనేది లోపలికి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. చాలా ఈజీగా బయటకు తీయాలంటే ఇలాంటి చిన్న సీజర్ ఉంటుంది కదండి, ఈ సీజర్తో ఇలా లోపలికి పెట్టేసి నాడ ఎక్కడి వరకు ఉందో అక్కడ చూసి ఈ సీజర్ని ఓపెన్ చేసి అప్పుడు నాడను గట్టిగా లాగేసామనుకోండి, దాంట్లో నుంచి నాడ అనేది బయటికి వచ్చేస్తుంది. చూసారు కదండి, ఎలాంటి ఇబ్బంది పడకుండా ఇలా శారీ పెట్టుకోట్ నుండి నాడను ఈజీగా తీసేయచ్చు. వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు కానీ బట్టలు మడత పెట్టేటప్పుడు ఈ నాడ పోకుండా ఉండాలంటే ఇలా 2 కలిపి గట్టిగా ముడి వేసుకోవాలి. మరొక యూస్ఫుల్ టిప్, ఆనియన్స్ని ప్రతిరోజు కట్ చేసేటప్పుడు ఇలా నైఫ్తో 4 పీసులుగా కట్ చేసేయాలి. ఇలా కట్ చేయడం వలన దానికి ఉండే పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. చివరి యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి. ఒక గిన్నెలోకి పసుపును తీసుకొని దాంట్లో కొబ్బరి నూనెను వేయాలి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకొని 2 పాదాలకు అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేయడం వలన మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఒక్కొక్కసారి మనకి అరికాలు అనేవి మంటలుగా అనిపిస్తాయి. అంతేకాదు మనము బట్టలు ఎక్కువగా ఉతికినప్పుడు వేళ్ళ మధ్యలో కూడా పగులు ఏర్పడి నొప్పిగా ఉంటాయి. ఇలా పాదాలకు కొబ్బరి నూనెను పసుపును అప్లై చేయడం వల్ల కూడా మనకి మంటలు అనేవి చాలా వరకు తగ్గిపోయి కాళ్ళు అనేవి చాలా రిలీఫ్గా అనిపిస్తాయి. కిచెన్లో ఉండే టైల్స్కి ఇలాంటి జిడ్డు అనేది ఎక్కువగా ఏర్పడినప్పుడు మన ఇంట్లో ఉండే వైపర్ని తీసుకొని దానిపై కొద్దిగా విమ్ లిక్విడ్ని కానీ లేదా ఏదైనా లిక్విడ్ని వేసుకోవాలి. ఇలా కిచెన్ టైల్స్కి పూర్తిగా అప్లై చేసి బాగా రఫ్ చేసామనుకోండి, దాంట్లో ఉండే జిడ్డు అనేది పూర్తిగా తొలగిపోతుంది. ఆ తర్వాత ఒక డస్టర్ని తీసుకొని ఈ కిచెన్ టైల్స్ అన్నిటినీ కూడా ఇలా శుభ్రం చేసుకోవాలి. పొడి క్లాత్ని తీసుకోవడం కంటే ఇలా డస్టర్ని తీసుకున్నామనుకోండి, ఏదైనా తడి ఉన్నా జిడ్డు ఉన్నా పూర్తిగా అబ్జర్వ్ చేస్తుంది.
అంతే కదండి, పొడి క్లాత్ని క్లీన్ చేయడం కంటే ఈ డస్టర్ని ఈజీగా క్లీన్ చేసుకొని త్వరగా ఆరబెట్టుకోవచ్చు. చూసారు కదండి, టైల్స్ అనేవి మళ్ళీ ఎప్పటిలాగా నీట్గా తయారయ్యాయి. మరొక టిప్, ఇలాంటి బౌల్లో మనము ఏదైనా రైస్ని కానీ కర్రీని వండుకున్నప్పుడు దాని అడుగు భాగం అనేది ఇలా మాడిపోతుంది. మనము చేతి నొప్పి పెట్టేదాకా క్లీన్ చేసుకోవడం కంటే ముందుగా ఇలా అడుగంటిన గిన్నెలో కొద్దిగా వెనిగర్ని వేసి ఒక 2 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. చూసారు కదండి, అడుగంటినది కూడా పూర్తిగా ఇలా అంటే వచ్చేస్తుంది. మన చేతి నొప్పి పెట్టకుండానే ఒక స్క్రబ్బర్ని తీసుకొని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఈ బౌల్ అనేది మళ్ళీ ఎప్పటిలాగా నీట్గా తయారవుతుంది. ఇలాంటి బాక్స్లో ఏదైనా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, దాని క్యాప్ లూజ్గా ఉండటం వల్ల గాలి చొరబడి అది త్వరగా పురుగు పట్టే అవకాశం అయితే ఉంటుంది. క్యాప్ మళ్ళీ ఎప్పటిలాగా గట్టిగా ఉండాలంటే ఒక న్యూస్ పేపర్ని ఇలా బాక్స్ పైన పెట్టేసి ఆ తర్వాత క్యాప్ను పెట్టుకున్నాం అనుకోండి, ఆ బాక్స్ అనేది చాలా టైట్గా ఉంటుంది. దాంట్లో పురుగు పట్టే అవకాశం అయితే అస్సలకే ఉండదు. ఆయిల్ క్యాన్ బాటిల్స్ ఉన్నప్పుడు ఆయిల్ అంతా కూడా కింద పడి టైల్స్ అనేవి జిడ్డుగా తయారవుతాయి. అలా జిడ్డు కాకుండా ఉండాలంటే మన ఇంట్లో ఉండే ఒక డస్టర్ని తీసుకొని దానిపైన ఈ ఆయిల్ క్యాన్ బాటిల్ని పెట్టామనుకోండి, జిడ్డు అనేది అస్సలకే పట్టదు. మరొక టిప్, ఫ్రిడ్జ్ పైన ఇలాంటి మరకలు ఎక్కువగా కనిపించాయనుకోండి, దానిపై కొద్దిగా హ్యాండ్ వాష్ లిక్విడ్ని వేసి ఇలా ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఈ ఫ్రిడ్జ్ డోర్ అనేది మళ్ళీ ఎప్పటిలాగా నీట్గా కనబడుతుంది. మరొక యూస్ఫుల్ టిప్, అల్లం వెల్లుల్లి పేస్ట్ని మిక్సీ పట్టుకున్న తర్వాత చాలా రోజుల పాటు స్టోర్ చేసుకున్నా కూడా ఈ పేస్ట్ కలర్ అనేది చేంజ్ కాకుండా ఉండాలంటే ఇలా రుబ్బుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు సాల్ట్ను వేసుకొని హాఫ్ నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకోవాలి. మనం తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని బట్టి ఈ నిమ్మకాయ రసాన్ని వేసుకోండి. ఇలా చేయడం వలన అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎన్ని రోజులు స్టోర్ చేసుకున్నా కూడా కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది. మరొకటి, ఇంట్లో మాప్ లేనప్పుడు ఇలా వైపర్కి ఒక టీషర్ట్ని ఇలా మధ్యలోకి కట్ చేసి ఈ స్టిక్కి వేసామనుకోండి, ఫ్లోర్పై ఉండే మరకలను ఈజీగా తొలగించుకోవచ్చు. దీనిని వాష్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. నిమ్మకాయ రసాన్ని తీసిన తొక్కలను పాడేయకుండా ఈ నిమ్మ తొక్కలలో కొద్దిగా డెటాల్ని వేసుకోవాలి. ఇలా వేసిన ఈ నిమ్మ తొక్కలను మనము కిచెన్లో పెట్టుకోవడం వల్ల కిచెన్లో బొద్దింకలు కానీ బల్లులు కానీ ఎలాంటి పురుగులు తిరగకుండా ఉంటాయి. ఈ ఘాటైన స్మెల్కు అక్కడికి అస్సలకే రావు. ఏ ప్లేస్లో అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అనుకున్నప్పుడు ఆ ప్లేస్లో మాత్రం ఇవి పెట్టండి. చివరి యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి. దిండుపై ఉండే ఈ పిల్లో కవర్ని తీసేసి, ప్రతిసారి ఈ దిండులను వాష్ చేయలేం కాబట్టి దీనిపై ఉండే మరకలను తొలగించుకోవాలంటే ఒక బౌల్ తీసుకొని దాంట్లో బేకింగ్ పౌడర్ని అలాగే వెనిగర్ని కూడా వేసుకోవాలి. ఈ రెండు ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఒక చిన్న బౌల్ని తీసుకొని వాటి అంచులు అనేవి ఇలా షార్ప్గా ఉండే విధంగా చూసుకొని దానిపైన ఇలా ఒక క్లాత్ను వేసుకోవాలి. ఈ బౌల్ని ఇలా క్లాత్లో చుట్టేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ లిక్విడ్ని దీనిపై కొద్దిగా వేసుకొని దిండుపై ఉండే మరకలను ఈజీగా తొలగించుకోవచ్చు. ఇలా రెండు వైపులా క్లీన్ చేసుకోవడం వలన దిండులో ఉండే డస్ట్ అంతా కూడా పూర్తిగా వచ్చేస్తుంది. మనము వీటిని వాష్ చేసుకున్నప్పుడు ప్రతిసారి ఇబ్బంది పడకుండా ఇలా సింపుల్ మెథడ్గా క్లీన్ చేసుకోండి. ఈ టిప్స్ కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్